వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అస్సలు ఏం బాగాలేదండి. సో ప్లీజ్ అందరూ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. మాస్క్ అనేది ఇక్కడి వరకు వేసుకోండి అండ్ శానిటైజ్ చేసుకుంటూనే ఉండండి. ఏదైనా అర్జెంట్ అంటేనే బయటకు వెళ్ళండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి పోస్ట్ పార్టమ్ బెల్లీ అంటే డెలివరీ తర్వాత బెల్లీ అనేది ఎలా తగ్గించుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. వీటి కోసం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు, కొన్ని పాటిస్తే చాలు బెల్లీ అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు. ఎందుకంటే నా వీడియో నేను అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి. సో లెట్స్ గెట్ ఇట్ కదా. నేను స్టమక్ తగ్గడానికి 3 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టమక్ తగ్గడానికి ఒక సపోర్ట్ అనేది కావాలన్నమాట. సో ఈ సపోర్ట్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాటర్ ఎక్కువ ఇంటేక్ చేయాలి అండ్ మంచిగా ఫుడ్ తీసుకోవాలన్నమాట. సో పోస్ట్ పార్టమ్ స్టమక్ తగ్గించుకోవడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా. అంతకంటే ముందు నేను నా స్టమక్ తగ్గడానికి చాలామంది అడిగారు కదా ఏం చేస్తున్నారు అనేసి. దానికి ఇన్స్పిరేషన్ వచ్చేసి కొంతమంది యూట్యూబర్స్ అనమాట. అది కూడా ఫారిన్ యూట్యూబర్స్ అనమాట. ఎందుకంటే నేను వాళ్ళ వ్లాగ్స్ అన్ని వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. అయితే వాళ్ళకి 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా కూడా స్టమక్ అనేది అస్సలు ఉండేది కదా, చాలా ఫ్లాట్గా ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు ఎక్సర్సైజెస్ జిమ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. కానీ నేను వాళ్ళలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బేసిక్గా మనకి డెలివరీ అయిన తర్వాత అందరూ ఫ్రీ క్లాత్స్ వేసుకోవడమే చూస్తాం. ఇండియాలో మోస్ట్లీ అదే చూస్తాం. ఎందుకంటే నైటీస్ వేసుకొని ఉండడం, ఫ్రీగా ఉండేవి ఏవైనా వేసేసుకుంటాం అనమాట. ఎందుకంటే 9 months మనం ఫ్రీగా ఉండటానికి అలవాటు పడ్డ తర్వాత వెంటనే అలానే కాదు, పాత రోజుల్లో నుంచి వస్తుంది ఇదే. నైటీలు వేసుకుంటే ఫ్రీగా ఫీడింగ్ ఇవ్వడానికి ఉంటుంది అనేసి వేసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ దగ్గర నేను చూసింది ఏంటంటే డెలివరీ అయిన వెంటనే ప్యాంట్స్ వేసేసుకొని ఉంటారు. అది కూడా ఇక్కడి వరకు అనమాట. అప్పటి వరకు నాకు హై వేస్ట్ ప్యాంట్స్ ఉంటాయని తెలుసు, బట్ రైట్ ఆఫ్టర్ ద డెలివరీ వేసుకుంటారని మాత్రం తెలిసేది కాదు. సో నేను వాళ్ళని చూసిన తర్వాత అంటే వాళ్ళకి ఇంత కంఫర్టబుల్గా ఎందుకు అనిపిస్తుంది, ఇంత టైట్గా వేసుకున్నా కూడా మనమైతే డెలివరీ తర్వాత అంత టైట్గా వేసుకోలేమే అనిపించేది. వన్స్ నేను ఒకసారి అంటే నేను తనను చూశాను, రైట్ ఆఫ్టర్ ద డెలివరీ చూశాను అండ్ ఆఫ్టర్ 6 months చూశాను. 6 months చూసిన తర్వాత అసలు స్టమక్కే లేదండి. నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఓకే వన్స్ నాకు డెలివరీ అయిన తర్వాత నేను కూడా ఇలాగే చేస్తాను అనేసి. అయితే నా డెలివరీ అనేది ఒక అనుకోకుండా జరిగిపోయింది. సో అప్పుడు నాకు డెలివరీ అయిన నెక్స్ట్ మినిట్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత నేను 1 week నార్మల్ రూమ్స్లోకి, లేబర్ రూమ్స్లో కాకుండా మా రూమ్స్లోకి నేను వచ్చేసిన తర్వాత అక్కడ వెంటనే ఫోన్ పట్టేసుకొని నేను జివామి అనే ఒక మనకి సైట్ ఉంటుంది లేదా యాప్ ఉంటుందండి. థ్యాంక్ గాడ్ నాకు ఎలా తెలిసిందో ఆ సైట్ నాకు తెలియదు. నేను ఏదో యూట్యూబ్లో జస్ట్ వీడియోస్ చూసుకుంటూ ఉంటే ఎక్కడో వచ్చిందనమాట జివామి ప్యాంట్స్, హై వేస్టెడ్ ప్యాంట్స్ హాల్ అనేసి. అప్పటి వరకు నాకు హై వేస్ట్ ప్యాంట్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు, కానీ అక్కడ నేను చూసిన తర్వాత ఆ సైట్లోకి వెళ్ళాను. అది జెన్యూనా కాదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నీ బాగా తెలిసిన సైట్స్ అనమాట అండ్ యాప్స్ కూడా. ఇది చాలా కొత్తగా ఉంది, నమ్మచ్చా లేదా అనుకున్నాను. సర్లే ఓకే, మనం ఎన్నిటికి వేస్ట్ చేస్తూ ఉంటాం కదా మనీ, అట్లీస్ట్ వస్తుందేమో అనేసి ఒకసారి జివామే అనేసి రివ్యూస్ చూశాను అనమాట. గూగుల్లో చూస్తే చాలా మంచి రివ్యూస్ ఇచ్చున్నారు. ఆ తర్వాత నేను ఆ సైట్లోకి వెళ్ళేసి యాక్టివ్ వేర్ లెగ్గింగ్స్ అని ఉంటాయి అనమాట. సో మీరంతా కష్టపడక్కర్లేదు, నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ ప్యాంట్స్ లింక్ ఇస్తాను. అండ్ చాలా హై వేస్టెడ్ ప్యాంట్స్ ఉంటాయి, కానీ మోస్ట్ యూస్ఫుల్ ప్యాంట్స్ నేను మీకు 2 ప్యాంట్స్ సజెస్ట్ చేస్తాను. అవి మాత్రం వేసుకోండి. ఎందుకంటే మనకి కొన్ని పాలిస్టర్ క్లాత్స్ ఉంటాయన్నమాట. పాలిస్టర్ ఎలాస్టిసిటీ ఏమంటాం వాటిని, నాకు ప్యాంట్ క్లాత్ కూడా గుర్తు రావట్లేదు అనమాట. జిమ్కి వేసుకొని ప్యాంట్స్ ఉంటాయి చూసారు,
బాగా స్ట్రెచ్చీగా ఉంటాయి. కొన్ని ఏంటంటే కాటన్ మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. సో స్ట్రెచ్గా ఉండి ఏమవుతుందంటే ఈ పొట్ట దగ్గర ఎలాస్టిక్ అనేది ఇక్కడ వచ్చేయడం వల్ల స్టొమక్ దగ్గర అనేది 2 మడతలుగా ఫామ్ అవుతుంది అనమాట. సో నేను అవి చూస్ చేసుకోలేదు. కాటన్ మిక్స్డ్ అని చెప్పాను కదా, హై వేస్ట్ ప్యాంట్స్ అనేది, అది చూస్ ఫస్ట్ అయితే ఒక్కటే చేసుకున్నాను, ఎందుకంటే జెన్యున్ సైటో కాదో అనుకొని ఒకటి చేసుకున్నాను. ఇంటికి 3rd డేనే వచ్చేసింది అనమాట. 3rd డే వచ్చిన తర్వాత నేను రావడం వెంటనే, అప్పుడు అసలు కరోనా ఏం లేదు కదా, రావడం వెంటనే తీసుకొని వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అనిపించింది, బాబోయ్ ఎందుకు చేసుకున్నాను అది అంటే క్లాత్ క్వాలిటీ సూపర్గా ఉంది అండ్ అంత మంచి రీజనబుల్ ప్రైస్కి వస్తుందని నేను అనుకోలేదు. కానీ 9 మంత్స్ నేను లూజ్గా వేసుకోవడానికి అలవాటు పడేసి వన్స్ ఒక్కసారిగా టైట్గా వేసుకోవాల్సి వస్తుంది అనేసరికి బాబు ఇప్పుడు తీసేస్తే బాగుండు అనిపించింది. కానీ నేనేం చేశానంటే 2-3 డేస్ అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే 4th డే నుంచి బాగా అలవాటు అయిపోయింది. ఇన్ 1 వీక్లో ఎంత సూపర్ డిఫరెన్స్ అంటే లైక్ చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి స్టొమక్ తగ్గించుకోవడం ఎలాగా అన్నీ అనేసి, బట్ నేను చెప్తున్నాను దిస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ చాలా ఫాస్ట్గా కూడా తగ్గిపోయింది నాకు స్టొమక్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్యాంట్స్ ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఉంది. ఏంటంటే మనకి ప్రీ ప్రెగ్నెన్సీ సైజ్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రెగ్నెన్సీ ముందు మన సైజ్ ఏది ఉందో, నాకు ప్రెగ్నెన్సీ ముందుకి వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ అనమాట. కానీ నేను సెర్చ్ చేసినప్పుడు ఎక్స్ట్రా స్మాల్ అనేది నాకు దొరకలేదనమాట. అంటే నేను చూసిన రోజు నాకు దొరకలేదు. ఏం చేశాను, స్మాల్ ఆర్డర్ చేసుకున్నాను. 3 డేస్లో వచ్చిన తర్వాత వేసుకున్నాను. కొంచెం 2-3 డేస్ అన్కంఫర్టబుల్గా అనిపించింది. బట్ 4th డే నుంచి మాత్రం ఎంత హాయిగా ఉందో, అంటే చూసేటప్పుడు చూసే వాళ్ళకి భలే అనిపిస్తుంది. అబ్బబ్బా అంటే మా సిస్టర్ ఉన్నారు, మా అక్క ఉన్నారు, నేను వేసుకొని రాగానే ప్యాంటు చూసి భలే ఉంది భారతి అనిందనమాట. ఆ ప్యాంటు చూడడానికి మన పర్ఫెక్ట్ షేప్లో ఉంచుతుంది అనమాట. మన స్టొమక్ అనేది ఇలా వచ్చేస్తుంది, ఒక షేప్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ డెలివరీ తర్వాత మనకి బ్యాక్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్ డెలివరీ అయితే పెయిన్స్ పడుంటాం కాబట్టి బ్యాక్ పెయిన్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం అంటే మనం ఫీడింగ్ కూర్చొని ఇస్తూ ఉంటాం కాబట్టి. సి సెక్షన్కి ఏంటి అంటే అనెస్థీషియా ఇస్తారు. సో ఆబ్వియస్లీ దానికి పెయిన్ కూడా, వాళ్ళకు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ నార్మల్కి ఏంటి అంటే మనం డెలివరీ పెయిన్స్ పడి ఉంటాం కాబట్టి వెనక కాంట్రాక్షన్స్ వచ్చేవి వెనక ఎముకల మీద, కాబట్టి అక్కడ మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఏదైతే ఏంటి నార్మల్ అయినా సి సెక్షన్ అయినా కూడా మనకి బ్యాక్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బ్యాక్ సపోర్ట్ ఈ ప్యాంట్స్లో ఉన్న మ్యాజిక్కే అదనమాట. మనకి హై వేస్ట్ అనగానే మనకి ఇక్కడ వరకు ప్యాంట్ ఉంటుంది కాబట్టి వెనుక బ్యాక్ కూడా అక్కడ వరకు ప్యాంట్ ఉంటుంది. సో బ్యాక్ సపోర్ట్ చాలా హాయిగా ఇస్తుంది అనమాట. ఫీడింగ్ ఇస్తున్నంతసేపు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏంటి అంటే ఓకే మన బెల్లీ కూడా పర్ఫెక్ట్ షేప్లోకి ఉంటుంది అనేసి. ఈ డెలివరీ అయిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది చూసారా, మన ఇక్కడ నుంచి అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఫ్యాట్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో క్లాత్ కడితే ఎక్కడి వరకు కడతారు, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు కడతారు. నార్మల్ వాళ్ళకైనా సిజేరియన్ చేసిన వాళ్ళకైనా ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కట్టగలదు క్లాత్. ఎందుకు అంటే ఇక్కడ కట్టేస్తే మనం యూరిన్కి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా మనకి చాలా అన్కంఫర్ట్ ఉంటుంది, ప్రతిసారి తీయాల్సి వస్తుంది. సో అది నాకు ఈజీ మెథడ్ అనిపించలేదు అనమాట. అందుకని నేనేం చేశాను, ఇవి హై వేస్టెడ్ ప్యాంట్స్ అంటారనమాట. ఈ ప్యాంట్స్ అనేవి మనకి చూసారా, నేను చూపిస్తున్నాను, ఇక్కడ వరకు ఉంటాయి అనమాట. ఆ ప్యాంట్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఆ ఎలాస్టిక్ అనేది ఎప్పటికీ లూజ్ అవ్వదు అనమాట. కొన్ని ప్యాంట్స్ ఉంటాయి అవి వేసుకునే కొద్ది లూజ్ అవుతూ ఉంటాయి, కానీ ఇది అలా లూజ్ అవ్వదు, మన స్టొమక్కే తగ్గుతూ ఉంటుంది.
తగ్గేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇంతకుముందు ఎస్ లేదా మీ ప్రెగ్నెన్సీ సైజ్ ప్యాంట్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీంట్లో ఉన్న మ్యాజిక్ అదే. ఆ ప్యాంట్ వల్ల మన స్టమక్ తగ్గుతుంది కానీ ఎలాస్టిక్ అనేది లూజ్ అవ్వదు అనమాట. అండ్ డెలివరీ తర్వాత ఏమేమి ఫుడ్స్ తీసుకుంటే బెల్లీ తగ్గుతుంది అని చాలామందికి డౌట్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. అయితే నేను ఇప్పుడు వాటిని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఈ ఫుడ్ తింటే తగ్గుతుంది, ఈ ఫుడ్ తినకపోతే ఫాస్ట్గా తగ్గిపోతుంది అనేది ఏం లేదు. అన్ని ఫుడ్స్ తీసుకోండి, హ్యాపీగా మీ బేబీకి మంచిగా ఫీడ్ చేయండి. మనం ఎంత తిన్నా కూడా, ఏం తిన్నా కూడా మన స్టమక్ అనేది ఒక సపోర్ట్ కావాలి. ఈ స్టమక్ లాస్ అండ్ వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ వేసేసారు, ఇఫ్ యు ఆర్ ఎ ఫీడింగ్ మదర్. ఓకేనా. ఇంకొకటి కూడా ఏంటంటే కొంతమందిని వాటర్ కూడా తాగనివ్వరు, ఎందుకంటే వాటర్ తాగితే స్టమక్ వచ్చేస్తుంది, అందుకే వాటర్ తాగొద్దు అని చెప్పేసి కొంచెం కొంచెమే గ్లాసెస్లో ఇచ్చేవాళ్ళంట. కానీ అది కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఫీడింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. మనం డెలివరీ తర్వాత ఎంత అయితే వాటర్ తీసుకుంటామో అంత ఫాస్ట్గా మనం వెయిట్ లాస్ అవుతూ ఉంటాము. ఎందుకు అంటే ఎంత వాటర్ తాగుతామో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అండ్ డెలివరీ అయిన తర్వాత ప్లస్ పాయింట్ ఏంటో నేను మీకు చెప్పనా, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఎంత వెయిట్ లాస్ ఎంత ఫాస్ట్గా మనం రెడ్యూస్ అయిపోతాం అంటే వెయిట్ చాలా ఫాస్ట్గా నార్మల్ చేసినా సిజేరియన్ చేసినా స్టిచ్చెస్ పడతాయి, పత్తాలు పెడతారు కదా. సో పత్తాలు పెట్టిన తర్వాత ఏంటి అంటే అప్పటి వరకు సన్నగానే ఉంటారు వాళ్ళు. బట్ ఆఫ్టర్ 6 or 7 years చూడండి, మీరు పొట్టలు వచ్చేసి ఉంటాయి, లావు వచ్చేసి ఉంటారు, ఎలా అంటే అలా అయిపోయి ఉంటారనమాట. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండి ఉంటాయి. కానీ నేను ఒక్కటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే డెలివరీ తర్వాత మనం మళ్ళీ పుట్టినట్లు లెక్క. అంటే మళ్ళీ పుట్టినట్లు లెక్క అంటే అర్థం ఏంటి, మనం బాడీకి ఎంత న్యూట్రిషన్ ఇవ్వాలి, ఎంత విటమిన్స్ ఇవ్వాలి అండ్ ఎంత ప్రోటీన్స్ ఇవ్వాలి మన బాడీకి. అలా కాకుండా పత్తాలు ఉండడం వల్ల ఏంటి అంటే మెయిన్గా స్టమక్లో ఎయిర్ అనేదే ఉంటుందన్నమాట. మనకి రోజు దొండకాయ పెడుతున్నారు, రోజు బెండకాయ పెడుతున్నారు. ఒక డేకి 1 month తింటాము, సెకండ్ మంత్ బోర్ వచ్చేస్తుంది. సో ఏమీ తినరు. దానివల్ల ఏమవుతుందంటే స్టమక్ పెరగడమే కానీ, అంటే మనం తినకపోతే ఆటోమేటిక్గా మన స్టమక్లో ఎయిర్ ఫిల్ అయిపోయి స్టమక్ అనేది పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదనమాట. చేసే డాక్టర్కి తెలుసు మనం ఏం తినాలా ఏం తినకూడదు అనేసి. కానీ మన పెద్దవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళే డాక్టర్స్లా ఫీల్ అయిపోయి ఇది అవుతుంది, చీమ్ పోస్తుంది, అది చేస్తుంది అని చెప్పి తిననివ్వరు అనమాట. ఫర్ సపోజ్ ఎందుకండి, నేను నార్మల్గా మా అత్తయ్య వాళ్ళకి కాల్ చేసి మాట్లాడేటప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ ఏం చేశారు తెలుసా, చేపలు తింటున్నావా నువ్వు, శనగపిండి తిన్నావా, అమ్మాయి నీకు ఇష్టం వచ్చిందంతా తినకు, నువ్వు ఏదో చెప్పేవాళ్ళు లేరనేసి మొత్తం తినేస్తున్నావు, తర్వాత నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు అనేది. ఏం అర్థం కాలేదు, నేను పర్ఫెక్ట్లీ హెల్తీగా ఉన్నాను, చాలా హెల్తీ. అండ్ ఈ వీడియో మీ పెద్దవాళ్ళకి చూపించండి లేదా నన్ను చూపించండి, ఓకేనా. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పటి వరకు కూడా నేను ఏ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. ఫుల్గా తిన్నాను, మంచిగా హ్యాపీగా తిన్నాను, హ్యాపీగా పడుకున్నాను. ఒక చిన్న స్టోరీ చెప్తాను. నాకు డెలివరీ అయిన కొత్తల్లో మా నాన్నమ్మ ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ 2 days కొంచెం కొంచెం అన్నం పెట్టారులేండి. తర్వాత ఏంటి అంటే అన్నం ఇంకా కొంచెమే పెడుతున్నారనమాట. నాకేం ఆకలి ఎక్కువ వేసేస్తుంది. బేసిక్గానే నాకు డెలివరీ అప్పుడు డెలివరీకి ముందు చాలా ఆకలి ఉండేది, పిచ్చి ఆకలి ఉండేది. అలాంటి డెలివరీ తర్వాత అది డబుల్ ట్రిపుల్ అయిపోయింది అనమాట. కానీ మా నాన్నమ్మ పెట్టలేదు. అది గోపి చూసి ఏంటి కొంచెం పెడుతున్నారు, ఎక్కువ పెట్టండి, పాలిస్తుంది కదా అని చెప్పేసి. అలా కాదులమ్మ ఎందుకు అయింది, కానీ గోపి చెప్పడం వల్ల పెట్టిందనమాట. ఆ తర్వాత నాకు బాగా కోపం వచ్చేసింది. కోపం వచ్చిన తర్వాత మా బేబీస్కి 10 daysకి చెకప్ చేస్తారు కదా. సో అప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్ చేత అడిగాను అనమాట, నేను ఏం తినొచ్చు ఏం తినకూడదు ఇవి మాత్రం చెప్పండి అనేసి అడిగాను. అయితే ఒకటే చెప్పారు, మీరు ఎంత మంచిగా ఫుడ్ అనేది ఇంటేక్ చేస్తారో అంత మంచిగా ఫీడింగ్ ఇవ్వగలరు బేబీకి. సో మీకు వీలైనంత మంచిగా తినండి అండ్ హెల్దీ ఫుడ్స్ తీసుకోండి అని చెప్పారు. సో అదే నాకు దొరికిన ఛాన్స్ అనమాట. ఇంటికి రావడంతో చెప్పేశాను.
చెప్పడం వల్ల సో నాకు ఎటువంటి నేనైతే ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఓన్లీ నైట్ టైమ్స్ అంటే 10 తర్వాత ఏంటో ఈ యాప్ వల్ల నాకు తెలియదు కానీ మిడ్ నైట్సే పెడుతూ ఉంటారనమాట. మిడ్ నైట్స్లో ఆఫర్స్ ఉంటాయి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది ఇది. సో మీరు ఎప్పుడైనా ఈ ప్యాంట్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మిడ్ నైట్సే ఆ సైట్లోకి వెళ్ళి చూడండి. 60 70 షిప్పింగ్ పడుతుంది అనమాట. ఎందుకు అనవసరంగా. ఇంకొక ట్రిక్ ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి జివామి క్లాతింగ్ హాల్ అని కొట్టండి అనమాట. కొట్టిన తర్వాత రీసెంట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ వీడియోలోకి వెళ్ళి ప్రోమో కోడ్స్ ఉంటాయి. సో మీకు కనుక డిస్కౌంట్ కావాలి అనుకుంటే మాత్రం ఆ ప్రోమో కోడ్స్ని మీరు చెక్అవుట్ దగ్గర కూపన్లో అప్లై చేయండి. మీకు హ్యాపీగా 71 రూపీస్ తగ్గుతుంది అనమాట. మీకు వచ్చే డిస్కౌంట్లో కాకుండా ఇది 71 రూపీస్ తగ్గుతుందనమాట. సో ఈ యొక్క చిన్న టిప్ అనేది యూజ్ చేసేసుకొని చీప్ కొట్టేసేయండి ప్యాంట్స్ అనేసి. ఇది మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, అక్క ఈ ప్యాంట్స్ యూజ్ చేయడం వల్ల స్టమక్ తగ్గుతుందా అంటే నిజంగా నేను ఇప్పటివరకు ఎంతమందికి సజెస్ట్ చేశానో వాళ్ళందరూ ప్లీజ్ కింద కామెంట్ చేయండి మీకు తగ్గుతుందా లేదా అని. సో దట్ వాళ్ళకి వీడియో చూసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ది మెయిన్ ఎగ్జాంపుల్ నేనే అనమాట. పక్కా 100% తగ్గుతుంది. లేదంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై, ఐ లవ్ యూ ఆల్.